అర్పణల పండుగ ఈ దైవ ఆనందంలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో ఉన్న 119వ పేజీలో ఉన్న పంట కూర్చున్న సమయంలో వారాంతరిక కృతజ్ఞతార్పణ ఆరాధన కార్యక్రమాన్ని అనుసరించుదాము. నీ ఆస్తుతో ప్రభువును ఘనపరచుము, నా ప్రాణమా ప్రభువును ఘనపరచుము. ప్రభువు దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువా మా పెదవులు తెరవుము, ప్రభువును స్తుతించుడి. ప్రార్థించుదాము. అందరికీ సృష్టికర్తమును కన్యైన సర్వశక్తి గల ప్రభువైన ఓ దేవా, సంవత్సరములు దయాకేతులు ధరింపజేసి ఉన్నావు కదా. మనుష్య జాతి కొరకు విత్తు కాలమును కోత కాలమును నియమించి భూఫలములను వాటి కాలమందు నీ బిడ్డలమైన మాకు ఇప్పుడు అర్పించి ఉన్నావు కనుక నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఉన్నాము. వీటి కొరకును నీ ఉపకారములన్నిటి కొరకును నీ ఘనమైన నామమును మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా కొనియాడుచు మహిమపరుచున్నాము. ఓ ప్రభువా, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించినవి. నీ మాట చేతను ఆకాశములను అంతటి సమస్తమును సృష్టించినవి. భూమి దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను నీవే. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దానిని మహాద్రైశ్వర్యమును కలుగజేసి ఉన్నావు. తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చునని సర్వజీవులు నీ వైపు చూచుచున్నవి. నీవు వాటికి పెట్టునని అవి కూర్చుకొనును. నీవు నీ గుడ్లు విప్పగా అవి మంచి వాటిని తృప్తిపరచబడును. నీవు పశువులను గడ్డిని నరుల ఉపయోగము కొరకు కూడా మొక్కలను మొలిపించుతున్నావు. వీటన్నిటి కొరకు మృతులని ప్రథమ ఫలముగా లేపబడిన నీ కుమారుని యేసుక్రీస్తు వరము కొరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయైన త్రియేక దేవ యుగయుగములు నిన్ను స్తుతించుచు మహిమపరుచున్నాము. విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. మోకరించి ప్రార్థించడము.